డిఎస్సి రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారం అండి. అందులో ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి ఈ విద్యా దృక్పథాలు అనేది 5 మార్కులకి కేటాయించడం జరిగిందనమాట. కిందటి బ్లూ ప్రింట్ ప్రకారంగా 5 మార్కులు కేటాయించడం జరిగింది. అందులో మొదటి భాగమైనటువంటి భారతదేశంలో విద్యా చరిత్ర, వివిధ కమిటీలు, విద్యాధ్యేయాలు వీటి గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం. ఇది నా మొదటి వీడియో. అదేవిధంగా ఏవైనా తప్పులు కానీ ఏవైనా ఉంటే కనుక మీరు వెంటనే నాకు కొంచెం తెలియజేయగలరు. ఈ డిఎస్సి ప్రయాణంలో నాకు తెలిసినంత వరకు నేను మీకు సమాచారాన్ని అందజేస్తూ ఉంటాను. ముందుగా భారతదేశ విద్యా చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇందులో భారతదేశ విద్యా చరిత్రలో యుగాలుగా విభజించడం జరిగింది. అందులో ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం, అలాగే స్వాతంత్రానంతరం విద్యా విధానం గురించి మొత్తం 4 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. ముందుగా ప్రాచీన యుగం గురించి తెలుసుకుంటే, ప్రాచీన యుగము అంటే చరిత్ర ప్రారంభం నుంచి, చరిత్ర ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు కూడా ప్రాచీన యుగంగా పరిగణించబడిందనమాట. అప్పుడు జరిగిన విద్యా విధానం గురించి, అందులో ఉండేటటువంటి లక్ష్యాల గురించి, వాటన్నిటి గురించి కూడా ప్రాచీన యుగంలో తెలుపబడిందనమాట. ప్రాచీన యుగం ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, అంటే చరిత్ర ప్రారంభం నుంచి, చరిత్ర ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు కూడా ప్రాచీన యుగంగా మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. మొత్తం విద్యా చరిత్రనే 4 భాగాలుగా, అంటే 4 యుగాలుగా మొత్తం విద్యా చరిత్ర కాలాన్ని 4 గుర్తుపెట్టుకోండమ్మా, 4 యుగాలుగా విభజించారు. అందులో మొదటిది ప్రాచీన యుగంలో విద్యా విధానం. అంటే ఇది ఎప్పుడు అంటే చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు. అలాగే మధ్యయుగం గురించి చూసుకుంటే కనుక, మధ్యయుగంలో అంటే ఇది ఎప్పుడు అంటే 12వ శతాబ్దం నుంచి, 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు కూడా మధ్యయుగ విద్యా విధానం అనేది కొనసాగించబడింది. దాని తర్వాత ఆధునిక విద్య గురించి చూసుకుంటే, ఆధునిక యుగంలో విద్యా విధానం చూసుకుంటే ఇది 17వ శతాబ్దం నుండి, ఆధునిక యుగంలో విద్యా విధానం అనేది 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు సాగిందనమాట. అలాగే స్వాతంత్ర అనంతరం, అంటే స్వతంత్రం మనకు వచ్చింది కదమ్మా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, అప్పటి నుండి కూడా ప్రారంభమైన విద్యా విధానమే, అంటే ప్రస్తుతానికి కూడా నడుస్తుంది కూడా స్వాతంత్రానంతరం విద్యా విధానము. అంటే ఈ డేట్లు మీరు కొంచెం, అంటే ఈ శతాబ్దాలు గుర్తుపెట్టుకుంటారని ఇంతసేపు కొంచెం చెప్పడం జరిగిందనమాట. మొత్తం భారతదేశంలో విద్యా చరిత్రను మనం తీసుకుంటే, ఆ విద్యా చరిత్ర కాలాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది ప్రాచీన యుగం, రెండవది మధ్యయుగం, మూడవది ఆధునిక యుగం, నాలుగవది స్వాతంత్ర అనంతరం అన్నమాట. అయితే ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే ముఖ్యమైన అంశాలన్నమాట. ప్రాచీన యుగంలో ఏమేమి ఉండేవి? ప్రాచీన యుగం అంటే తెలుసు కదా మనకి, చరిత్ర ప్రారంభం నుండి 12వ శతాబ్దం వరకు కూడా మనం ఏమంటున్నాము, ప్రాచీన యుగంలో విద్యా విధానం అని చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో వేదకాలపు విద్యా విధానము, చార్వకుల విద్యా విధానము, చార్వకుల
విద్యా విధానం. ఫస్ట్‌ది వేదకాలపు విద్యా విధానము, తర్వాత చార్వకుల విద్యా విధానము, తర్వాత జైనుల విద్యా విధానము, బౌద్ధుల విద్యా విధానము అని 4 విద్యా విధానాల్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఏమిటేమిటవి? వేదకాలపు విద్యా విధానం, చార్వకుల విద్యా విధానము, జైనుల విద్యా విధానము, బౌద్ధుల విద్యా విధానము. ఈ 4 గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మధ్యయుగం. మధ్యయుగంది ఇప్పుడు మనకి మధ్యయుగం అనేది 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు. ఈ మధ్యయుగం మొత్తం కూడా ముస్లిం విద్యా విధానం అనేది జరిగిందనమాట. ముస్లిం విద్యా విధానం మాత్రమే జరిగింది ముఖ్యంగా. ఎప్పుడు? ఈ మధ్యయుగంలో 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ముస్లిం విద్యా విధానం జరిగింది. అలాగే మూడవదైనటువంటి ఆధునిక యుగంలో విద్యా విధానం దాంట్లో అది ఎప్పుడు నుండి 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు. అయితే ఇందులో మనకి 1813లో చార్టర్ చట్టం, 1834-35లో మెకాలే, 1854 వుడ్స్, అలాగే 1882లో హంటర్ కమిషను, అలాగే 1912లో గోఖలే తీర్మానం, 1917లో సాడ్లర్ కమిషను, 1929లో హార్టగ్ కమిటీ, 1937లో హెబర్ట్ వుడ్ నివేదిక, అలాగే అదే సంవత్సరం 1937లో బేసిక్ ఎడ్యుకేషన్, అలాగే 1949లో సార్జెంట్ కమిషను. ఇలాగా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఆధునిక యుగంలో ఉన్నాయన్నమాట. 1813 చార్టర్ చట్టం, 1834-35లో మెకాలే, అలాగే వుడ్స్ 1854లో వుడ్స్ డిస్పాచ్, 1882లో హంటర్ కమిషను, అలాగే 1912లో గోఖలే తీర్మానం, 1917లో సాడ్లర్ కమిషను, 1929లో హర్టాగ్ కమిటీ, అలాగే 1937లో హెబర్ట్ వుడ్ నివేదిక, అలాగే 1937లో బేసిక్ ఎడ్యుకేషన్, అలాగే 1949లో సార్జెంట్ కమిషన్. 1944 సార్జెంట్ కమిషన్ అండి. అలాగే స్వాతంత్ర అనంతరం విద్యా విధానంలో 1948లో రాధాకృష్ణన్ కమిషన్, 1952లో మొదిలియారీ కమిషన్, అలాగే 1964-66లో కొఠారీ కమిషన్, 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, అలాగే 1986లో నూతన జాతీయ విద్యా విధానము. ఇలాగా ఈ కమిషన్ని ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఉదాహరణకి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఎప్పుడు ప్రారంభించబడింది అని కానీ ఏ సంవత్సరానికి సంబంధించిందని కానీ ఇవ్వచ్చు. అలాగే కొఠారీ కమిషను ఇలా సంవత్సరాలు మనం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఉదాహరణకి బౌద్ధుల విద్యా విధానం అనేది ఏ యుగంలో జరిగింది అని అడగచ్చు. అలాగే 17వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు జరిగింది అని అడగచ్చు. అంటే ఇవి ఇంకా బేసిక్ లెవెల్ అండి. డిఎస్సి అంటే మనకి బాగా డెప్త్గా ఇస్తాడండి. అంటే ఉదాహరణకి బుక్కులు కానీ లేదు అంటే ఈ చట్టాలను చూసి వేరే దేశస్థులు మన దగ్గర నుండి ఏవైనా నేర్చుకున్నారా, అలా నేర్చుకున్నప్పుడు రాసిన గ్రంథాల గురించి కానీ ఏవైనా అంటే డెప్త్గా మాత్రమే ఇస్తాడు తప్ప డిఎస్సి ఎప్పుడూ కూడా పై మాత్రం ఇవ్వడు. ఆల్రెడీ మనం టెట్ రాస్తున్నామండి. టెట్ ఎంత డిఫికల్ట్ లెవెల్ అంటే డిఎస్సి లెవెల్ వరకు తీసుకెళ్ళి ఇచ్చాడో
అలాగే డిఎస్సిని ఇంకే రకంగా ఏ స్థాయికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందో మనం ఒక్కసారి ఊహించుకోవాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనము ఇంకా డిఎస్సి 4 నెలలు ఉందిలే 3 నెలలు ఉందిలే అని చెప్పేసి వృధా చేయకుండా మనం ఈ రోజు నుండే మనం మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ముఖ్యంగా ఇది కోచింగులకి వెళ్ళలేని వాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని చేయటం జరుగుతుందండి. అలాగే మీకు ఏమైనా పీడిఎఫ్లు కావాలి అంటే నా వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం వెంటనే చెప్పండి, తెలియజేయండి. అలాగే ఇప్పుడు వీడియోని కొంచెం ముందుకు తీసుకువెళ్దాం. మొదటగా ప్రాచీన కాలంలోని విద్యా విధానం గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలాన్ని మనం ఏమనుకున్నాము? ప్రాచీన యుగం అంటే చరిత్ర ప్రారంభం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? చరిత్ర తెలియని రోజుల నుంచి, అంటే చరిత్ర అంటే ఏంటో తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు కూడా వేదకాలంగాను, అంటే చరిత్ర అస్సలు తెలియదు, అప్పటి నుండి క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం వరకు కూడా వేదకాలంగాను, క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 500 వరకు కూడా ధర్మశాస్త్ర కాలంగాను, అలాగే క్రీస్తు శకం 500 నుంచి 1200 వరకు కూడా పురాణ కాలంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు పుట్టక ముందు, అది మనకు తెలుసు కదా. ఇప్పుడు ప్రాచీన కాలం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రాచీన కాలం అంటే చరిత్ర ప్రారంభం కానటువంటిది అనమాట. అసలు చరిత్ర అంటే ఏంటో తెలియదు. అప్పటి నుండి 12వ శతాబ్దం వరకు కూడా మనం ప్రాచీన యుగం అనుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే వేదకాలం. వేదకాలం అంటే ఇప్పుడు చరిత్ర తెలియని రోజుల నుండి క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం వరకు అన్నమాట. అలాగే ధర్మశాస్త్ర కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 500 వరకు ధర్మశాస్త్ర కాలంగా చెప్తారనమాట. పురాణ కాలం అంటే ఎప్పుడు? క్రీస్తు శకం 500 నుంచి 1200 వరకు కూడా పురాణ కాలంగా చెప్పుకుంటారనమాట. అయితే ఈ వేదకాలము ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగా, వేదకాలం ఉపనిషత్తుల కాలాలను కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలము పురాణాలను కలిపి, ధర్మశాస్త్రాలను పురాణాలను కలిపి వేద కాలానంతరంగాను, వేద కాలానంతరంగాను వర్గీకరించారన్నమాట. ఏవేవి కలిపారు? వేదకాలము అలాగే ఉపనిషత్తుల కాలాన్ని కలిపి వేదకాలం అన్నమాట. ధర్మశాస్త్ర కాలం పురాణాలను కలిపి వేద కాలానంతరంగా వర్గీకరించడం జరిగిందనమాట. అసలు వేదకాలంలో విద్యా విధానం ఎలాగుండేది అంటే, వేదము అంటే ఏంటి? అసలు వేదం అంటే జ్ఞానము లేదా తెలుసుకోవటం అని అర్థం. అసలు వేదం అంటే ఏంటనుకుంటున్నారు? జ్ఞానము లేదా తెలుసుకోవటం అనమాట. వేదకాలంలో విద్యా విధానంలో ఏముండేది అసలు? వేదము అంటే ఏంటి అంటే జ్ఞానము లేదా తెలుసుకోవటం అని అర్థం. వేద విద్యా విధానంలో వేదాల గురించి బోధించటం ముఖ్య ఆశయం అనమాట. వేదకాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, ముఖ్య ఆశయం ఏంటి అంటే వేదాల గురించి బోధించటం. ఇందులోని విద్యా లక్ష్యాలు ఏంటనుకుంటున్నారు అంటే ఆత్మ సాక్షాత్కారము అలాగే మోక్షము. విద్యా లక్ష్యాలు ఏంటి అంటే వేదకాలంలో ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, ఈ రెండు మాత్రం విద్యా లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఉదాహరణకి వేదకాలంలో లేనటువంటి విద్యా లక్షణాలు ఏమిటి అని అడుగుతారు, విద్యా లక్ష్యాలు ఏంటి అని అడుగుతారు. ఎక్కువగా లేనిది అని ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఆడ్ వన్ అనమాట. విద్యా లక్ష్యాలు ఏంటమ్మా? ఆత్మ సాక్షాత్కారము, మోక్షము. విద్యా లక్ష్యాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. విద్యా లక్ష్యాలు ఆత్మ సాక్షాత్కారము, మోక్షము. బోధనా విలువలు ఏమిటి అంటే దేంట్లో? వేదకాలంలో బోధనా విలువలు ధర్మ, అర్థ,
కామ మోక్ష. ధర్మార్థ కామ మోక్ష ఇవి బోధనా విలువలు అనమాట. విద్యా లక్ష్యాలు వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కారము, బోధనా విలువలు వచ్చేసరికి ధర్మార్థ కామ మోక్షాలన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు ఏమైంది అంటే చతుర్వర్ణ వ్యవస్థలు కూడా ఏర్పడ్డాయన్నమాట. ఈ చతుర్వర్ణ వ్యవస్థలు అనేవి ఏంటి అంటే కులాలను అనుసరించి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా బోధన జరిగేదన్నమాట. కులాలను ఆధారంగా అంటే కులాలు ఎక్కడ ఏర్పడ్డాయి? వేదకాలంలోనే ఏర్పడ్డాయి అన్నమాట. ఈ కులాలను ఇప్పుడైతే కోట్లాట్లకి వాటికి ఉపయోగించిన కులాలను అప్పుడు ఎలాగనుకున్నారు? కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా బోధన జరిగిందనమాట. అయితే ఈ చతుర్వర్ణ వ్యవస్థల్లో ఉండేవాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్నమాట. ఓకేనా? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే బ్రాహ్మణులకు ఏమిచ్చేవారు అంటే ఏ విద్యను బోధించేవారు అంటే యజ్ఞ యాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు బోధించేవాళ్ళు అనమాట. యజ్ఞ యాగాది క్రియలు, అలాగే కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇవి ఎవరికి బోధించేవాళ్ళు? బ్రాహ్మణులకు. గుర్తుపెట్టుకోండి, చతుర్వర్ణ వ్యవస్థలు దేని ఆధారంగా ఏర్పడ్డాయి? కులాల ఆధారంగా ఏర్పడ్డాయి అన్నమాట. అయితే దేనికి ఏర్పడ్డాయి అంటే జీవన విధానానికి ఉపయోగపడేదిగా బోధన జరిగేదన్నమాట. అయితే బ్రాహ్మణులకు యజ్ఞ యాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్పబడేదన్నమాట. క్షత్రియులకు రాజనీతి, ధర్మరక్షణ, దేశరక్షణ లాంటివి బోధించారన్నమాట. క్షత్రియులకు రాజనీతి, ధర్మరక్షణ, దేశరక్షణ ఇలాంటివి బోధించడం జరిగిందనమాట. వైశ్యులకు ఏం బోధించారనుకుంటున్నారు? వాణిజ్యం, గణితం, భూగోళం బోధించేవారనమాట. వాణిజ్యం అంటే వర్తకం ఎలా చేయాలి, గణితం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, భూగోళం వీటి గురించి బోధించడం జరిగింది వైశ్యులకు. శూద్రులకు విద్యను అసలు అక్కర్లేదని భావించేవాళ్ళు అనమాట. అంటే శూద్రులకు అసలు విద్యా అవకాశమే ఉండేది కాదనమాట ఆ కాలంలో. ముఖ్యంగా ఈ 3 వర్ణాలకు మాత్రమే విద్య అనేది పెట్టడం జరిగింది యాక్చువల్గా. అయితే వేద విద్యాకాలంలో సాధారణ బోధన ఏమిటి అంటే నైతిక ఆకృతి, తర్వాత శీల నిర్మాణం, నైతికాకృతి, శీల నిర్మాణం, సమగ్ర అభివృద్ధి. నైతికాకృతి, శీల నిర్మాణం, సమగ్రాభివృద్ధి ఈ 3 ఏంటమ్మా? విద్యాకాలంలో సాధారణ బోధన అనమాట. సాధారణంగా బోధించేవి. గుర్తుపెట్టుకోండి, విద్యా లక్ష్యాలు ఆత్మసాక్షాత్కారం, మోక్షం. బోధనా విలువలు ధర్మార్థ కామ మోక్షాలన్నమాట. అలాగే సాధారణ బోధన ఏంటి? నైతికాకృతి, శీల నిర్మాణం, సమగ్రాభివృద్ధి. అయితే మానవ జీవిత దశలు మొత్తం ఈ వేదకాలంలో ఏమైంది అంటే మానవ జీవిత దశల్ని 4 భాగాలుగా విభజించారన్నమాట. గుర్తుపెట్టుకోండి, మానవ జీవిత దశల్ని వేదకాలంలో మనిషి జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించారన్నమాట. 4 ఆశ్రమాలు. ఒకటి బ్రహ్మచర్యాశ్రమం, రెండోది గృహస్థాశ్రమం, మూడోది వానప్రస్థాశ్రమం, నెక్స్ట్ 4వది సన్యాసాశ్రమం. ఫస్ట్ది బ్రహ్మచర్యాశ్రమం అంటే ప్రజెంట్ దాంట్లో డిగ్రీ అని అర్థం అండి. గృహస్థాశ్రమం అంటే పీజీ అండి. తర్వాత వానప్రస్థాశ్రమం అంటే ఎంఫిల్ అండి. లాస్ట్ది సన్యాసాశ్రమం అంటే పిహెచ్డి అండి.
ఇలాగ చూసుకుంటే గృహస్థాశ్రమం అంటే డిగ్రీ కింద ఇప్పుడు. బ్రహ్మచర్యాశ్రమం అంటే డిగ్రీ, గృహస్థాశ్రమం అంటే పీజీ, వానప్రస్థాశ్రమం అంటే ఎంఫిల్, అలాగే సన్యాసాశ్రమం అంటే పిహెచ్డి. ఈ విధంగా మానవ జీవిత దశలు అంటే ముఖ్యంగా వేద విద్యా కాలంలో మనిషి జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించారనమాట. అసలు ఫస్ట్ ముందుగా వేద విద్యా విధానంలో విద్యాభ్యాసం అనేది ఒక వేడుకతోటి ప్రారంభమయ్యేదండి. విద్యాభ్యాసం అనేది ఒక వేడుకతో మొదలయ్యేది. ఏంటో ఆ వేడుక తెలుసా? ఉపనయనమే అండి. ఉపనయనం. వేద విద్యా విధానంలో విద్యాభ్యాసం అనేది ఉపనయనం అనే ఒక వేడుకతోటి ప్రారంభమయ్యేదన్నమాట. అంటే ఉపనయనం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అయితే మనకి 4 వర్ణాలు ఉన్నాయి కదండి, బ్రాహ్మణులకు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శూద్రులకు మాత్రం విద్య అక్కర్లేదు అని చెప్పారు. అంటే 3 వర్ణాలకు మాత్రమే విద్యను బోధించేవారు అప్పుడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉపనయనం అనేది జరిగేదండి. ఒక్క బ్రాహ్మణులకే కాదు, మొత్తం ముగ్గురికి కూడా ఉపనయనం అనేది జరిగేది. అందులో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వేద విద్యా విధానంలో విద్యాభ్యాసం ప్రారంభించాలి అంటే ఉపనయనము అనే ఒక వేడుకతోటి ప్రారంభమయ్యేది. ఉపనయనం అనేది ఏంటి అంటే బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలండి, 8 సంవత్సరాలకు చేయాలి. క్షత్రియులకు 10 సంవత్సరాలకు చేయాలి. వైశ్యులకు 12 సంవత్సరాలకు చేయాలి. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు చేయాలి. అయితే ఇందులోని విద్యా ప్రణాళిక అని ఒకటి ఉంది. విద్యా ప్రణాళిక ఏంటి అంటే వేదములు, గణితము, రాజనీతి, యుద్ధతంత్రము, తర్కము, వాణిజ్య శాస్త్రము. చూడండి, ఇందులో వేదాలంటే అది బ్రాహ్మణులకు చెందుతుంది. గణితము అనేది ఎవరికి చెందుతుంది? గణితము అనేది వైశ్యులకు అన్నమాట. అలాగే రాజనీతి, యుద్ధతంత్రాలు అనేది ఎవరికండి? క్షత్రియులకండి. అలాగే తర్కము వాణిజ్యంలోకి వస్తుంది. తర్కము, వాణిజ్య శాస్త్రము, ఇవన్నీ భూగోళం, ఇవన్నీ ఎవరికి? వైశ్యులకేనండి. ఇవన్నీ విద్యా ప్రణాళికలు. వేదాలు వచ్చేసరికి మనకు తెలుసు, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, ఇవి వేదాలండి. ఇవి విద్యా ప్రణాళికలోకి వస్తుందన్నమాట. తర్వాత మానిటోరియల్ విధానం అనేది ఒకటి వచ్చిందండి. మానిటోరియల్ విద్యా విధానం. దీని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమేనండి. ప్రాచీన యుగంలో ఫస్ట్ పార్ట్ అయినటువంటి వేదకాలం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా మనకి చాలా ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. ఇవి మీకు తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఏమైనా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, వీలైతేనే షేర్ చేయండి, ఇంకా వీలైతేనే గంట సింబల్ ఒకటి కొట్టండి. అంతే తప్ప ఇంకేమీ లేదండి. నచ్చకపోతే ఏమీ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్.